హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చర్రీలత. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాను. మన చిన్న ముసలివాడ పెందుర్తి వెంకటాద్రి ఘాట్ రోడ్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి వెళ్ళాను. ఈ నెల 16 నుంచి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది కదా, ప్రత్యేక పూజలన్నీ జరుగుతున్నాయి. నేనైతే టెంపుల్కి వెళ్ళాను. అలాగే టెంపుల్ మొత్తం కూడా నేను వీడియో తీశాను. ఫుల్ వీడియో చూడండి. స్వామివారి హారతి అంతా కూడా మీరు కూడా దర్శనం ఇచ్చుకోండి. ఈ రైట్ సైడు మన స్వామి అదే శివలింగాలు పెట్టాను కదా, వీడియో పాతది, అది ఇక్కడేనండి. అలాగే ఈ ధనుర్మాసంలో నెలంతా కూడా స్వామివారికి జరిగే పూజలు విశేషాలన్నీ కూడా పంతులు గారు పూర్తిగా చెప్తారు మనకి. అది పంతులు గారి మాటలో మీరే వినండి. ఇది ఘాటి చిన్నదేనండి, కానీ చిన్నదైనా పెద్దదైనా డ్రైవింగ్ సేఫ్గా చేసుకొని జాగ్రత్తగా వెళ్తే అది మనకే మంచిది. ఫైనల్గా చూసారా, ఇది లెఫ్ట్ సైడు స్వామివారి టెంపుల్కి మెట్ల మార్గం అనమాట. ఈ రైట్ సైడు చూసారుగా, ఈ రైట్ సైడ్ కూడా టెంపుల్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది. నేనైతే చాలాసార్లు వెళ్ళాను. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. చూసారుగా ఎంత బాగుందో. ఘాటీలా ఉంటుంది, కొంచెం డ్రైవింగ్ పర్ఫెక్ట్గా చేసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. చూసారుగా, మీరు కూడా వచ్చేసి నాతో పాటు ఫుల్ వీడియో చూడండి, స్వామివారి దర్శనం చేసుకోండి. అలాగే ఈ ధనుర్మాసంలో ప్రత్యేకంగా జరిగే పూజలన్నింటిని కూడా పంతులు గారు మనకి చెప్తారు, వినండి పంతులు గారి మాటల్లోనే. అమ్మయ్య, ఫైనల్లీ మేమైతే టెంపుల్కి వచ్చేసాం. ఫుల్ రష్గా ఉందండి, గుడి అయితే ఖాళీ లేదు. చూసారుగా, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఓకే, మరి ఈరోజు నేను మన చిన్నచోట పండుగ దగ్గర ఉన్నటువంటి వచ్చాను. చూసారు కదా, మీరు కూడా ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలా లాంగ్లో సరే, మేఘాద్రి గడ్డ. చూసారుగా ఎంత పైన ఉన్నది. మీరు కూడా స్వామివారి దర్శించుకోండి. నేనైతే స్వామివారిని ఆవిష్కరణ చేస్తున్నాను. స్వామివారి గర్భగుడి వెనకాతలు అన్నమాట ఇది. చూసారు, ఇక్కడ చాలా బాగా పూజలన్నీ జరిపిస్తారండి. ధనుర్మాసం ఒకటే కాదు, అస్సలు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తుంటారు ఈ టెంపుల్కి. చాలా బాగా జరుగుతాయి పూజలు. స్వామివారి గర్భగుడి వెనకాతలు అన్నమాట ఇది. చూసారుగా, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఈ లెఫ్ట్లో గర్భగుడి చుట్టూ కూడా విగ్రహాలు ఉన్నాయి. టెంపుల్స్కి వస్తే ఏదైనా టైం తెలియదండి. ఇక్కడైతే పూజలు చేస్తున్నారు. స్వామివారి దగ్గర మనం అగరబత్తి అయితే వెలిగించడానికి అవుతుంది కదా, అందరూ పసుపు కుంకుమన్నీ ఇక్కడ వేసేస్తుంటారు. ప్రదక్షిణ స్టార్ట్ చేస్తుంది. అయితే స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకున్నాను. దర్శనం చేసుకున్నాను. ఇక్కడ తులాభారం మొక్కుకున్న వాళ్ళు చాలా బాగుంది. చాలా బాగా మేమైతే దర్శనం చాలా బాగా చేసుకున్నాం. స్వామివారి స్వామి చూడండి, మందర స్వామి నమస్కారం చేసుకున్నాడు.
రుద్రదేవుడి నుంచి వచ్చింది ఎంత భూమిగా అమ్మవారి జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసోత్సవం చాలా వైభవంగా చేసుకుంటాం. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రగాఢమైన విశ్వాసం. ఈ ధనుర్మాస వ్రతం చేయడం వల్ల మా కుటుంబాలు బాగున్నాయి, మేము అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయని ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ప్రగాఢమైన విశ్వాసం. దానివల్ల ఇక ధనుర్మాసంలో వచ్చిన భక్తులందరూ కూడా ఇంచుమించుగా 1000 మంది రోజు కూడా తిరుపతి సేవాకాలాన్ని పారాయణ అనుకూలంగా చేస్తారు. రోజు కూడా ఉదయాన్నే 5 గంటలకి ఈ గోష్ఠి ఉత్సవం ప్రారంభమవుతుంది. తదనంతరం 6:30 అయిన తర్వాత స్వామివారి విశేషమైన హారతి ప్రసాద కార్యక్రమం జరుగుతుంది. రోజు కూడా వచ్చిన భక్తులందరికీ కూడా దేవస్థానం వాళ్ళు మంచి మంచి ప్రసాదాలు ఏర్పాటు చేసి ఉచిత వాహన సదుపాయం ఏర్పాటు చేసి భక్తులందరికీ మంచి సేవా భాగ్యంగా దేవస్థానం వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా 30వ తారీఖు నాడు వైకుంఠ ఏకాదశి, 1వ తారీఖు నాడు స్వామివారి విశేష అలంకార ఉత్సవం జరుగుతుంది. అట్లాగే 4వ తారీఖు నాడు సుదర్శనము సామూహిక కుంకుమార్చన కార్యక్రమం, అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. భోగి రోజు అందరి చేత కళ్యాణోత్సవం జరిపించడం జరుగుతుంది. భోగికి ముందు రోజు తిరుమూర్తి ఉత్సవం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని తరిస్తారు. మా విజ్ఞప్తి. జై శ్రీ. ఫైనల్గా స్వామివారికి కూడా హారతి ఇచ్చేసాను. స్వామివారికి హారతి ఇచ్చేసి పక్కకు వచ్చేసాను అనమాట. హారతి పట్టుకొని అక్కడ పండుగ వేసుకున్నాను కదా, మెట్లు పట్టుకొని స్వామివారి హారతి నాకు దొరకలేదు. అవి బాబు అంటే అడ్డంగా వెళ్తే దేవుడు దర్శనం జనాలు అడ్డేస్తున్నారు. మనసులో అలా అనుకుంటున్నాను. వెంటనే ఆయన ప్రేర్ తీసుకొచ్చి నాకు హారతి చాలా సంతోషం అనిపించింది. ఇక్కడేమో నా దర్శనం అయిపోయి నేను ఆంటీ గారు వీడియో తీసుకుంటున్నారని టెంపుల్ బ్యాక్ సైడ్ కూర్చొని గోవింద్ కొట్టు రాసుకుని ఉంటే ఆంటీ నాకు తెలియకుండా సడన్గా వచ్చి వీడియో తీసేసరికి షాక్ అయ్యాను. అడుగుతున్నారు ఆంటీ ఏం చేస్తున్నామని. గోవింద్ కొట్టు రాసుకుంటున్నానంటే అని చెప్తున్నా. గోవింద్ కొట్టు రాసుకుంటున్నాను. ఇంటి దగ్గర ఎప్పుడు రాసుకున్నాను, గుడిలో రాసుకున్నాను. సాటర్డే కదా స్వామివారి టెంపుల్కి వచ్చాను. ఇక్కడ ధనుర్మాసం అవుతున్న పూజలు, ధనుర్మాసం పూజలు స్టార్ట్ అవుతున్నాయి. రేపు 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయంట. సాటర్డే నుంచి టెంపుల్కి వచ్చాను. అలాగే ఇంట్లో నేను గోవింద్ కొట్టు రాసుకుంటాను బుక్. ఇక్కడ కూడా రాసుకుందామని వచ్చాను. కొంచెం కాసేపు ప్రశాంతంగా ఉంటుంది కదా గుడిలో అయితే, అందుకనే గుడికి వచ్చాను. మీరు కూడా. ఇది స్వామివారి మెట్ల మార్గం. మెట్ల మార్గంలో అందరూ ఏమైనా మొక్కుకుంటారు కదా, స్వామి మెట్లకి పసుపు కుంకుమ పెట్టుకొని నడుచుకుంటూ వస్తుంటారనమాట. చూశారు కదా నా ఫుల్ వీడియో. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చెరిలత యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గాయస్. ఇగండి కిందకు వచ్చేస్తున్నాము. డ్రైవింగ్ జాగ్రత్తగా డ్రైవ్ చేసుకొని రావాలి. 15 కిలోమీటర్స్ లిమిట్స్ పెట్టారు. మీకు కిందకు వచ్చేస్తున్నాము. స్వామివారి దర్శనం అయిపోయింది. చాలా బాగా జరిగింది. నేను మా ఆంటీ రిటర్న్ వచ్చేస్తుంటే మాకు ఎదురుగా ఫ్రీ బస్సులు కనిపించాయి. ఫ్రీ బస్సు అంటే దేవస్థానానికి వెళ్ళడానికి ఫ్రీ బస్సులు కూడా ఏర్పాటు చేశారన్నమాట. ఇలా వచ్చేస్తుంటే టెంపుల్ కిందన ఇస్కాన్ టెంపుల్ దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి తులసి మాలలు, అగరబత్తులు, ధూప్ స్టిక్స్ అవి అమ్ముతున్నారు. నాకు చాలా మంచిగా నచ్చింది. సూపర్ ఉంది. స్మెల్ అయితే చాలా న్యాచురల్గా ఉంది. నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను, తులసి మాల తీసుకున్నాను. మీకు కావాలంటే తీసుకోండి. ఇస్కాన్ టెంపుల్ నుంచి డైరెక్ట్గా వచ్చి ఇక్కడ అమ్ముతున్నారనమాట తీసుకొచ్చి. హరే కృష్ణ వాళ్ళు
చాలా అంటే చాలా బాగుంది స్మెల్ అయితే. నేను ఒక ప్యాకెట్ ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇక్కడ తులసి మాల, అగరబత్తి, ఇంకా ఆయిల్, రూమ్ స్ప్రే అన్నీ న్యాచురల్గా చేసినవన్నీ కూడా ఉన్నాయి. చూసారు, మీకు ఎప్పుడైనా కావాలనుకుంటే ఈ టెంపుల్కి వచ్చేటప్పుడు కింద తీసుకోండి, ఓకేనా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ. చూసారుగా మన పెందుర్తి చిన్న ముసలివాడ వెంకటాద్రి ఘాట్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.